మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. భగవంతుడా, మా ఇంట్లో మా అమ్మ సింధు మధ్య జరిగే డ్రామాలో నా క్యారెక్టర్ని ఇలా నలిపేస్తున్నావేంటి స్వామి? ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. బా సీను, సీను. సార్ చెప్పండి సార్. నా తల బద్దలైపోతుంది. వేడివేడిగా స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అలాగే సార్. బా చెప్పమ్మా. ఏం ఆలోచించావురా? దీని గురించమ్మా? అదేరా, సింధుకి మల్లెపూలు తెచ్చే విషయం. దాని గురించి ఇంకా ఏం ఆలోచించలేదమ్మా. వద్దు, దానికి పువ్వులు తీసుకురాకు. తీసుకురాకపోతే మళ్ళీ భాగ్యంకి చెప్పి గొడవ చేస్తుందేమో అమ్మా. చెయ్యనీరా, ఏమైనా పర్లేదసలా. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దానికి పువ్వులు తీసుకురావటానికి వీల్లేదసలా. నాతోనే ఛాలెంజ్ చేసిందిరా అది. నీ కొడుకుతో పూలు తెప్పిస్తాను చూడు అని. దాని తల పొగరు దించాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రయేష్, పువ్వులైతే తేకు. అర్థమైందా? సరేనమ్మా, ఉంటాను. చెప్తా నీ సంగతి సింధు. సార్ కాఫీ సార్. సింధు కూడా మల్లెపూల గురించి కాల్ చేస్తుందా? అమ్మో, అస్సలు లిఫ్ట్ చేయకూడదు. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అయినా నేను వదులుతానా ఏంటి? ఫోన్ లిఫ్ట్ చేసేంత వరకు చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే భాగ్యంతో ఫోన్ చేస్తుంది సింధు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదురా అని భాగ్యం నన్ను తిడుతుంది. లిఫ్ట్ చేసి మాట్లాడడమే మేలు. హలో. ఆహా, ఏంటి యష్, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? వర్క్ బిజీలో ఉన్నానులే, చూసుకోలేదు. ఏంటో చెప్పు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మల్లెపూలు, హల్వా మర్చిపోకుండా తీసుకురా. పొరపాటున నువ్వు మీ అమ్మకి భయపడి తీసుకురాలేదే అనుకో, నేను ఊరుకోను, చెప్తున్నా. ఊరుకోక ఏం చేస్తావే? ఏం చేస్తావు? అదే, నేను ఊరుకున్నా, బామ్మ అయితే అస్సలు ఊరుకోదు. నీతో వార్కి సిద్ధమైపోతుంది. తర్వాత నీ ఇష్టం. సరే, చెప్పావు కదా, ఉంటాను. ఏంటి? నా మొగుడు నాకు పూలు తీసుకురాడు అని మీ అమ్మ నాతో ఛాలెంజ్ చేసింది. సాయంత్రం నువ్వు నాకు పూలు తేవాలి. అది మీ అమ్మ చూడాలి. ఓకేనా? ఎన్నిసార్లు చెప్తావు? ఫోన్ పెట్టి ఫస్ట్. మల్లెపూలు తెస్తే అమ్మతో తంట, తీసుకురాకపోతే ఈ సింధుతో మంట.
అబ్బా ఇక్కడ ఇక్కడ ఏమైంది బామ్మ? పట్టేసింది. అబ్బా, అబ్బో, అబ్బా, ఇంకొకసారి చూస్తాను. ఇక్కడ ఏదో పట్టేసింది. మీకు బీపీ పెరిగినట్టుంది. ఉండండి, నేను వెళ్ళి బీపీ మెషిన్ తీసుకొచ్చి చెక్ చేస్తాను. వెళ్ళరా ప్రేము. షబ్బో అమ్మా అమ్మా. భాగ్యం, నువ్వెక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికి మరీ వస్తున్నాను. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. అబ్బా మింగలేక చేస్తున్నా. ఇదిగో బాబు, ఎవరు నువ్వు? ఇలా రా రా. దా ఎవరయ్యా నువ్వు? ఇందాక మీ ఇంట్లో నా సెల్ ఫోన్ మర్చిపోయానండి. అది తీసుకుందామనే వెళ్తున్నాను. మా ఇంట్లో మీ ఫోన్ మర్చిపోవడం ఏంటి? అసలు మా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు? ఇందాక జనాభా లెక్కలు రాసుకోవడానికి మీ ఇంటికి వచ్చానండి. అప్పుడే ఇక్కడ నా సెల్ మర్చిపోయాను. ఇందాక నేను ఇంట్లోనే ఉన్నానే, నువ్వెప్పుడొచ్చావు? అయ్యో, నిజంగా నేను ఇందాక వచ్చానండి. సెల్లు లోపల మర్చిపోయాను, అందుకే తీసుకుందామని వెళ్తున్నాను. అమ్మా సింధు, అతను ఫోన్ ఏదో మర్చిపోయాడంటే వెళ్ళి తీసుకురా. ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు, నా మనవరాలు తెచ్చిస్తుంది. అలాగేనమ్మా. ఇదేనా మీ ఫోను? అవునండి, అదే నా ఫోను. తీసుకో మరి. అలాగేనమ్మా, థ్యాంక్స్ అండి. మీ వయసు ఎంతండి? 70 పైనే ఉంటుందిలే. మీ పేరు? భాగ్యం. మీరు ఈ ఇంట్లోనే ఉంటారా? అవును. మరి ఇందాక వాళ్ళు ఈ బామ్మగారి గురించి చెప్పలేదేంటి? అదా, నేను కొద్ది రోజులు మాత్రమే ఇక్కడుండి వెళ్ళిపోతాను. నేనుండేది పల్లెటూరులో, చుట్టం చూపుగా వచ్చాను. అలాగా? అవును, ఈ ఇంట్లో అందరి పేర్లు, వాళ్ళ వివరాలు సరిగ్గానే రాసుకున్నావా? సరిగ్గానే రాసుకున్నానండి. ఏది, ఎవరెవరి పేర్లు రాసావో చెప్పు. చెప్పు. ఈ ఇంటి పెద్ద చంద్రశేఖర్ గారు, ఆయన భార్య పేరు దమయంతి. ఈయన మొదటి కొడుకు పేరు తేజ, అతని భార్య మధు. ఈయన చిన్న కొడుకు పేరు యశస్వి, తన భార్య పేరు సంధ్య. ఏంటయ్యా, యశ్ భార్య పేరు సంధ్య కాదే, సింధు. సరిగా చూడు. లేదండి, యశస్వి భార్య పేరు సంధ్య అనే వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు మీకు? అదే కన్యాకుమారి వాళ్ళ కూతురు సంధ్య. ఒక్క నిమిషం ఇక్కడే ఉండవయ్యా. యశ్ భార్య పేరేంటో ఇప్పుడే నిరూపిస్తాను. దమయంతి, ఒరే చంద్ర, దమయంతి, చంద్ర. ఏంటత్తయ్యా? ఏమైందమ్మా? ఆ సంధ్యాని, దానమ్మ కన్యాకుమారిని, వాళ్ళిద్దరిని పిలవండి. ఇప్పుడు వాళ్ళెందుకత్తయ్యా? పిలవండి చెప్తాను. సంధ్య, కన్యా,